శోభన్ ఏంటి యాక్చువల్గా తెలంగాణలో మొత్తం మీద భారతదేశంలో ఇళ్ల పట్టాల కోసం పోరాటం అంటే గుర్తొచ్చే పార్టీల్లో మీదొక పార్టీ. జెండాలు కట్టడం కానీ, ఆక్రమించుకోవటం కానీ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవటం కానీ, గుడిసెలు వేయించడం కానీ మిమ్మల్ని దాటిపోయి కేసీఆర్ ఆ క్రెడిట్ కొట్టేయాలనుకున్నారనుకుంటా. కేసీఆర్ కమ్యూనిస్టుల క్రెడిట్ కేసీఆర్ కాదు, ఎవడైనా కమ్యూనిస్టుల క్రెడిట్ ఎవడైనా చేసుకోవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ మేము చెప్తాం, మేము చేసే పనులు మీరు చేయండి అని చెప్తాం. ఎవరి వల్ల కాదు, కమ్యూనిస్ట్ పార్టీ చేసే పనులు మిగతా వల్ల కాదు. కానీ యాక్చువల్గా మీరు ఇంతకుముందు అన్నట్టు భారతదేశంలోనే తెలంగాణకు భూ సమస్య పైన భూ విషయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ మామూలుగా వందలు వేల ఎకరాల భూస్వాములని సామాన్య జనం, మట్టి వేసుకునే సామాన్య జనం గుత్పల చేత పట్టుకుని తన చరిత్ర తెలంగాణ గడ్డది. అప్పటి నుంచి ఈ భూ సమస్య భారతదేశ యొక్క ముఖ చిత్రంపైకి ఒక ఎజెండా వచ్చింది. తెలంగాణ పోరాటం వల్లనే, తెలంగాణ సాయుధ పోరాటం వల్లనే, రైతులు చేసిన చిన్న రైతాంగ పోరాటం ఆ పోరాటం చేయడం వల్లనే ఈ ఎజెండా ముందుకు వచ్చింది. అట్లా భూ సమస్య అదొక ప్రత్యేక సమస్యగా దేశవ్యాప్తంగా వచ్చింది. ఇక్కడ కేసీఆర్ 58-59 జీవో తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాడంటే సేమ్ కమ్యూనిస్టు పరిభాషలో చెప్పాడు, పేదలు ఉండొద్దు, పేదరికం ఉండొద్దు, పేదరికాన్ని మొత్తం నిర్మూలిస్తా, స్లమ్ముల్లో ఎప్పటి నుంచో వాళ్ళు తెలిసిన తెలియకో 50 గజాలు 60 గజాలు ఆక్రమిస్తే వాళ్ళందరికీ నేను 58 జీవో కింద చేస్తా అని చెప్పేసి. యాక్చువల్గా 58-59 జీవోస్ రెండు కలిసి వచ్చిన జీవోలు, కానీ 58 కింద చాలా తక్కువ రేషియోలో పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అది ఏదో కొన్ని పట్టాలు ఇచ్చేసి హంబక్ క్రియేట్ చేశారు. కానీ 59 కింద మళ్ళా పాత భూస్వాముల్ని వాళ్ళకు భూపందేరం కింద ఇచ్చినట్టు ఇప్పుడు మన షేర్లింగంపల్లిలో కానీ, లేకపోతే పక్కన ఉన్న గండిపేటలో కానివ్వండి, మొత్తం అబ్దుల్లాపూర్ మెట్ కాడికి చూసుకుంటే రంగారెడ్డి జిల్లా విలువైన భూమి మొత్తం మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో విలువైన భూములు మొత్తం వాళ్ళు అనుకున్న వాళ్ళకి మొత్తం 59 జీవో కింద రాసిచ్చిన పరిస్థితి ఉంది. చాలా చోట్ల మీరు అబ్జర్వ్ చేస్తే నేను సమాచార హక్కు చట్టం కింద కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాను. పక్కన గండిపేటలో కానీ, షేర్లింగంపల్లి కానీ, అట్లాగే మిగతా కూడా వస్తుంది. 59 జీవో కింద ఫ్రేమ్ చేసిన అంశాలు ఉన్నాయి. అంటే ఆ పర్టికులర్ సమయంలో కరెంట్ బిల్ ఉండాలి, లేకుంటే అక్కడ స్ట్రక్చర్ ఉండాలని చెప్పేసి ఇవన్నీ మినిమం గైడ్లైన్స్ లేకుండానే మొత్తం ఎకరాలు వాళ్ళ కోసము మొత్తము కబ్జా పెట్టిన పరిస్థితి ఉంది. ఆ కబ్జాని అఫీషియల్గా వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేశారు. వాళ్ళు చేసిన వాళ్ళ అనామకులు కానీ, వాళ్ళ ఫాలోవర్స్ కానీ, లేకుంటే ప్రభుత్వం నుండి హీరోలు ఉండే బినామీలు కానీ వాళ్ళు చేసిన కబ్జాలకి వీళ్ళు రాజముద్ర తీసి పడేశారు 59 జీవో పేరుతో. అంటే అధికార పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ప్రధాన నాయకుల బినామీలు, ప్రధాన నాయకులు సాధారణ జెండా పట్టుకునేటువంటి వస్తే పెద్ద సమస్యగా పడితే 100 గజాలు వస్తుంది. కానీ ప్రధాన నాయకులు కార్లలో తిరిగేవారు, ఖరీదైన కద్దరు చొక్కాలు వేసుకునే వాళ్ళు, వేల ఎకరాలని 100 ఎకరాలని అప్పనంగా బగాయించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ కోసమే ఆ జీవో పనిచేస్తుంది అనేది మనకు